ఈరోజు యూపీఎస్సీ సివిల్స్ 2024-25 రిజల్ట్స్ వచ్చాయి. మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్, టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇందులో శ్రవణ్ కుమార్ రెడ్డి ర్యాంక్ 62 ఈ సంవత్సరమే కాకుండా అంత ముందు నుంచి కూడా గైడెన్స్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అతనికి ఐఆర్ఎంఎస్ ర్యాంక్ వచ్చింది. శ్రవణ్ ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్లో అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్లో వచ్చి మన స్టూడెంట్స్కి అతని స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఆనియా రెడ్డి కూడా ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్లో వచ్చి ఆనియా రెడ్డి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏ స్ట్రాటజీ ఫాలో అయిందో, ఎటువంటి టిప్స్ ఫాలో అవడం వలన షీ గాట్ వెరీ హై మార్క్స్ ఇన్ మెయిన్స్ అనేది షేర్ చేసుకుంది. అలాగే ర్యాంక్ 5 రోహానీ కానీ షేర్ చేసుకున్నారు. ఈవెన్ చైతన్య జాదవ్ ర్యాంక్ 68 కూడా మన దగ్గర మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అటెండ్ అయ్యారు, డిఏ ఫైనాన్స్ సెషన్ అటెండ్ అయ్యారు. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాడు. జాదవ్కి ఆల్రెడీ ఇంతకుముందు ఐఎఫ్ఎస్లో సెలెక్ట్ అయ్యాడు. ఈ సంవత్సరం అతనికి వచ్చిన ర్యాంక్ ఐఏఎస్ వస్తుంది. శ్రవణ్ కుమార్ రెడ్డి అండ్ ఇద్దరికి ఐఏఎస్ వస్తుంది. ఇద్దరు కూడా ఆల్రెడీ వేరే సర్వీస్లో ఉన్నారు, అంతకుముందు నుంచి గైడెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళనే కాదు, ఈవెన్ వినీషా కూడా అంతకుముందు ర్యాంక్ వచ్చింది, షీజ్ ఇన్ సర్వీస్. అలాగే భార్గవ్ కోటమిరెడ్డి కూడా లాస్ట్ ఐపీఎస్ వచ్చింది అతనికి, ఈ ఇయర్ మళ్ళీ ర్యాంక్ వచ్చింది. ఈవెన్ ధనుష్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ వచ్చింది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కంటిన్యూస్గా ముందు నుంచే గైడెన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ బెటర్మెంట్ కోసం ఈసారి ఇంకా బాగా చదివారు, బెటర్ మార్క్స్ వచ్చి బెటర్ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ర్యాంకర్స్ కూడా నాట్ ఓన్లీ 3-5, ఈవెన్ పవన్ దత్తా, సాహిత్య అంతకుముందు సంవత్సరం ర్యాంక్స్. సో వీళ్ళు కూడా చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ రుహానీ అంతకుముందు ఐపీఎస్ వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఐఏఎస్ వచ్చింది. సాహిత్య కూడా మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి ర్యాంక్ సాధించారు. సో సివిల్స్లో ఏమవుతుందంటే వన్స్, ట్వైస్ ఆర్ థ్రైస్ ఇంటర్వ్యూ దగ్గర, ఫిలిమ్స్ దగ్గర, మెయిన్స్ దగ్గర మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ రిపీటెడ్గా రాసి ర్యాంక్ సాధించడం అనేది చాలా కామన్గా ఉంది. కాబట్టి ఎవరైతే ర్యాంక్ ఈ సంవత్సరం రెగ్యులర్లో మిస్ అయ్యారో, ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయ్యారో, యూ నో నీడ్ టు బీ డిసప్పాయింటెడ్. ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ సివిల్స్ మిస్ అయినా కూడా గ్రూప్ 1లో మంచి ర్యాంక్స్ వచ్చి దే వెంట్ టు సర్వీస్. మన అకాడమీలో పర్టికులర్గా నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఆల్రెడీ ఇక్కడున్న స్టూడెంట్స్ బాగా చదివారు, కష్టపడ్డారు, బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఓన్లీ నేను అనే కాకుండా ఇంతకుముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ ప్లేయర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆన్సర్ రైటింగ్ టిప్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ ఒక 6 స్టూడెంట్స్ ఉన్నారు. 6 స్టూడెంట్స్లో 4 మెంబర్స్కి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది. అయితే వీళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చిన ఆన్సర్ రైటింగ్ టిప్స్ అనేవి చాలా మినిమల్, చాలా కొద్ది మాత్రమే. దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ బుక్స్ చదువుకొని ఇంకా నాలాగే చాలామంది దగ్గర వాళ్ళు టిప్స్ తీసుకొని అవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు ర్యాంక్స్ వస్తాయి. సో సివిల్స్లో ర్యాంక్ రావాలంటే జస్ట్ 1 or 2 మెంబర్స్ దగ్గర మాత్రమే వాళ్ళ స్ట్రాటజీ మాత్రం ఫాలో అయితే రాదు. మల్టిపుల్ మెంబర్స్ దగ్గర టిప్స్ తీసుకుంటూ వాటిల్లో ఏది వాళ్ళకి యూజ్ అవ్వద్దో వాటిని తీసుకొని ముందుకెళ్తే ర్యాంక్ వస్తుంది. సో ఈ సెషన్లో కూడా నేను ఏం చేశానంటే మల్టిపుల్ స్టూడెంట్స్తో సేమ్ పేపర్, సిమిలర్ పేపర్స్ రాయించి ఆ సిమిలర్ పేపర్స్ని కంపేర్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి, అంటే ఇక్కడ ఉన్న 6 మెంబర్స్లో 4 మెంబర్స్ ర్యాంక్ వచ్చింది. సో ఒకరి నుంచి ఒకరికి ఆ స్ట్రాటజీ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒకరిలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఇంకొకరు తీసుకుంటారు. అలా ఒకరిలో ఉన్న వీక్నెస్ని వేరే వాళ్ళ నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళు దాన్ని రిమూవ్ చేసుకోగలుగుతారు. అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇటువంటి సెషన్స్ ఏం చేస్తుంటారంటే నా ఉద్దేశంలో నేను సివిల్స్ ర్యాంకర్స్కి ఎలా గైడెన్స్ ఇస్తానో దానికన్నా వాళ్ళ దగ్గర నేను ఎక్కువ నేర్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న స్టూడెంట్స్లో వాళ్ళు రాసిన ఆన్సర్స్ దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్స్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నా ఉద్దేశంలో ఒక ర్యాంకర్ దగ్గర నుంచి ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక టీచర్ కానీ నేర్చుకునే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి అవకాశం ఆ స్టూడెంట్స్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ర్యాంకర్స్. So do well. ఒకవేళ మిస్ అయినా డోంట్ బి డిసప్పాయింటెడ్, వర్క్ హార్డ్, యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ ద ర్యాంక్. ఆల్ ది బెస్ట్.